సుందర విజయ్ కుమార్ గారు, ఈ పర్టికులర్ అంశం మీద నిన్న మీ నాయకులు అజయ్ గారు మళ్ళీ ట్వీట్ చేశారు. హోంమంత్రి గారు కూడా కంప్లైంట్ చేశామండి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే అంటే ఎక్కడ మనం దీన్ని అరికట్టలేకపోతున్నాం? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ అండి? ఒకటి ఎన్ని మాట్లాడుకున్నా మహిళ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ అనేది ఒక మన మన ఇదండి, మన సాంప్రదాయం కానీ మన సనాతన ధర్మం కానీ మాట్లాడతాం. మన మహిళల్ని ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా మహిళలు వచ్చినప్పుడు వాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు, వాళ్ళ మీద ఎక్కడ కామెంట్ చేయొద్దు అని చెప్పి ఎంత కష్టం వచ్చి మా పిల్లలు మా ఇంట్లో కుటుంబాల మీద కూడా ఒక పతాక శీర్షికల్లో విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడు కూడా సమన్వయం పాటించి, అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి. కానీ ఎంత మేము ఒక సైడ్ పూర్తిగా తగ్గి కూడా మనం మాట్లాడినా కూడా ఇష్టానుసారంగా రెచ్చగొట్టి అక్కడక్కడ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ధర్మశ్రీ గారు మధ్యలో మాట్లాడారు ఇందాక. మాట్లాడినప్పుడు వాస్తవానికి ఆయనకి తెలియదని కాదు, ఎన్నో నాకన్నా ముందే డిబేట్లు స్టార్ట్ చేశారు, నాకన్నా ముందే రాజకీయం, ఆయన రాజకీయం చేసినప్పుడు నేను ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నాను, ఇవన్నీ కామనే. నేను ఇప్పుడు ఆయన్ని కామెంట్ చేయలేను కదా. ఎలా అంటే ఏంటి మీరు, మీకు మినిమం కామన్ సెన్స్ లేదా, డిసిప్లిన్ లేదా, నేను కామెంట్ చేయలేను. కాకపోతే ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారో ఆయన ఏదో ఆయనకి తెలియదు కాదు, విశాఖపట్నం జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అభివృద్ధి జరిగిందా లేదన్నది ఆయనకు తెలియదు కాదు. వాళ్ళ గ్రామాల్లో ఆయన కూడా ఎమ్మెల్యే కదా, ఒకసారి చేశాడు కదా ఎమ్మెల్యే. వాళ్ళ గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నుంచి ఈ రోజు ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని కట్టుకున్నాం అన్ని తెలుసు. కానీ వాదించాలి కాబట్టి, వాదించకపోతే అక్కడ సర్వైవల్ ఉండదు కాబట్టి వాదిస్తున్నారు. ఇది అందరూ కూడా పరిస్థితి. ఇప్పుడు నేనేమంటానంటే ఎంత దారుణం అంటే, మా అన్న గజనోవా గారు ఎవరైనా సరే, మీరైనా ఎవరైనా, ఒక ఇష్యూ ఈరోజు జరుగుతుంది. ఏంటి, ఏదో గరికపాటి గారు ఎప్పుడో ఇంతకు ముందు ఎప్పుడో 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం డౌన్ ది లైన్ ఒక ప్రవచనంలో ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అనేది తీసుకొచ్చి ఈరోజు మాట్లాడు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కానీ ఇంకొకరు కానీ ఎవరైనా నేను అడుగుతున్నా, కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి ఎలా వాళ్ళు నేను ఏదో ఒకటి చేస్తాననే పరిస్థితి, నేను తలనీలాలు ఇచ్చుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను కదా. ఉపవాసానికి మీరు అర్థం చెప్పండి. ఉపవాసం అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా కాదండి, దేవుడికి దగ్గరగా ఉండాలి. వాళ్ళు కృతజ్ఞత చూపించుకోవాలి. ఆ కృతజ్ఞత చూపించుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి నిజంగా కష్టం వచ్చినప్పుడు ఈ రోజు కామెంట్లు చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా కష్టం వచ్చినప్పుడు అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుండు గీసుకోరా, తలనీలాలు ఎవరా, అదే భగవంతుడి దగ్గరికి కాలినడికి వెళ్ళరని రాసి ఇవ్వండి. వైఎస్ఆర్సీపీలో నేను చాలా మంది ఈరోజు కామెంట్ చేస్తున్నారు కదా, రాసి ఇవ్వండి. అది కాదండి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక పార్టీని పట్టుకున్నాం, ఆ పార్టీ పరిస్థితి, మహిళలు తిడుతున్నాము, దేవుళ్ళు తిడుతున్నాము, అందరిని కామెంట్ చేస్తున్నాం, భక్తులు కామెంట్ చేస్తున్నాం, ఎలా పడితే అలా తిడుతున్నాం. మనం ఎప్పటి నుంచో సంపాదించుకున్న రాజకీయ చతురత, రాజకీయ డిగ్నిటీ కూడా కోల్పోతున్నాం అనేది ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ 4గురిలో మన 5గురిలో ఈ రోజు డిబేట్లు చేస్తున్నా, ఈ రోజు ఆ ధర్మశ్రీ గారు కూడా చెప్తున్నా, మీరు పార్టీలో ఉండండి కాదనట్లా, కానీ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఎలా కోల్పోతున్నారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలండి. నేను అంటుంది, అరే మహిళల్ని తిట్టే సాంప్రదాయం మంది కాదు, మహిళల్ని కామెంట్ చేసే సాంప్రదాయం మంది కాదు, మహిళల్ని మనం గౌరవించుకునే సాంప్రదాయం మంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మహిళల్ని, ఆఖరికి మీ నాని ఎన్ని కామెంట్లు చేశాడు, వాళ్ళ వైఫ్ వచ్చేటప్పటికి మీరు దయచేసి కొంచెం డ్రాప్ అవ్వండి అని చెప్పారు. ఇది అఫీషియల్గా. ఏమండి, ఎప్పుడైతే భారతి గారి మీద కామెంట్ చేస్తారో సొంత కార్యకర్త, సొంత సోషల్ మీడియా వాడినే అరెస్ట్ చేయించి లోపల చేయించావా లేదా? నేను ఈ రోజు చెప్తున్నా, ఎక్కడైనా కనుక మా వాళ్ళు ఎక్కడైనా కామెంట్ కనుక మహిళల మీద కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. అజయ్ గారు చెప్పారు కదా, సస్పెండ్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. మేము పార్టీలో మాకొద్దు, మాకు అవసరం లేదు, అలాంటి వ్యక్తులతో మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మేము ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము అవసరం, మాకు నాయకులు అవసరం, మాకు కార్యకర్తలు అవసరం,
మాకు రేపు రాజకీయాల్లో ముందుకెళ్ళడం అవసరం. కానీ ఎటువంటి నాయకుడు అవ్వాలా, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలా? నేను ఈరోజు చెప్తున్నా, మీరు తిట్టండి, మీరు బూతులు మాట్లాడండి, చిన్నపిల్లలు తిట్టండి, ఆడపిల్లలు తిట్టండి, ఇంట్లో వాళ్ళు తిట్టండి, మీరు తప్పుడు పనులు చేయండి, గొడవలు చేయండి అని కనుక మా పార్టీ చెప్తే ఆ రోజే రామ్ రామ్. మన వ్యక్తిత్వం చంపుకొని, మన సాంప్రదాయాలు చంపుకొని, మన భగవంతుని తిట్టుకొని, మన ఆడపిల్లల్ని తిట్టుకొని ఏమి సాధిద్దాం అనేది ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయం కాదు. ఇది కేవలం ఒక పార్టీ కోసమా, పార్టీలో మనం ఉన్నప్పుడు మన అధినాయకులకి మనం ఈ తొత్తులవడం కోసం, ఏదో ప్రాసల కోసం, ఇంకోటి కోసం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనేది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఏ గవర్నమెంట్, ఈ రోజు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా తొక్కితే మామూలుగా తక్కువ ఏ ఆడపిల్ల మీదైనా మాట్లాడితే తొక్కి నారదీస్తే పరిస్థితి మేము చేసే పరిస్థితి ఉంది. చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇంకా నేను కామెంట్ చేయడం, మీ దగ్గర ఏమైంది, మా దగ్గర ఏమైంది అనేది మాట్లాడితే చాలా వస్తాయి. అందరికీ తెలుసు, ప్రజలందరూ. ధర్మశ్రీ గారు మీరేమంటారండి? ఈ పర్టికులర్గా మనం మహిళల్ని, రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళల్ని, ఆ మాటకు వస్తే ఏ మహిళ అయినా సరే, బట్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళ మానాన్ని వాళ్ళు కుటుంబ జీవనం గడుపుతున్నారు, వారి భర్తలు రాజకీయాల్లో ఉండొచ్చు కాక వారిని